తెల్లవాళ్ళని యుద్ధంలో ఓడించడం అసాధ్యం, వారి తుపాకుల ముందు మన కత్తులు నిలవలేవు అని ప్రపంచమంతా భయంతో వణికిపోయే రోజులవి. కానీ ఆ భయాన్ని, వాళ్ళ అహంకారాన్ని కలిపి అరేబియా సముద్రంలో ముంచేసిన ఒక భారతీయ వీరుడి యొక్క గర్జన ఈ కథ. అతనే కేరళ సింహం ట్రావెల్ కోర్ సామ్రాజ్య అధినేత మార్తాండ వర్మ. అప్పట్లో ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తున్న డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ అత్యాధునిక నౌకాదళంతో వచ్చి కేరళ తీరాన్ని ఆక్రమించాలని ప్రయత్నించింది. వాళ్ళ దగ్గర ఫిరంగులున్నాయి, మన దగ్గర కేవలం ధైర్యం ఉంది. కానీ మార్తాండ వర్మ తన అద్భుతమైన యుద్ధ తంత్రంతో 1741లో జరిగిన చారిత్రాత్మక కులశేఖర పట్టణం యుద్ధంలో డచ్ సైన్యాన్ని చిత్తుగా ఓడించాడు. ఎంతలా అంటే డచ్ కమాండర్ కూడా లొంగిపోయి మార్తాండ వర్మ సైన్యంలో చేరిపోయాడు. చరిత్రలో ఒక యూరోపియన్ నావికా దళాన్ని ఓడించిన మొట్టమొదటి ఆసియా చక్రవర్తిగా రికార్డ్ సృష్టించాడు మార్తాండ వర్మ. ఆ దెబ్బతో డచ్ వాళ్ళు భారతదేశంలో తమ ఆధిపత్యాన్ని పూర్తిగా కోల్పోయారు. మనమందరం గర్వపడాల్సిన నిజమైన భారతీయ వీరుడు మార్తాండ వర్మ. జై హింద్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.